నమస్కారం. ప్రతి సంవత్సరం జనవరి 26న మనం జెండా ఎగురవేస్తాం, పరేడ్ చూస్తాం. కానీ ఈ 2026 రిపబ్లిక్ డే చాలా ప్రత్యేకం. ఇది మన 77వ గణతంత్ర వేడుక మాత్రమే కాదు, మన జాతీయ గీతం వందే మాతరం రాసి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భం కూడా. అసలు మన దేశం గణతంత్ర దేశంగా ఎలా మారింది, ఆ చరిత్ర ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మనకు ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది కదా, మళ్ళీ జనవరి 26 ఎందుకు అని. 1947లో బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత మనకంటూ ఒక సొంత చట్టం లేదు. అప్పటి వరకు బ్రిటిష్ చట్టాలే నడిచేవి. కానీ సరిగ్గా జనవరి 26, 1930న జవహర్లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ ప్రకటించారు. ఆ తేదీకి గుర్తుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలులోకి తెచ్చారు. ఆ రోజు నుండే మనం ఒక రిపబ్లిక్ అయ్యాం. అంటే ఈ సంవత్సరం వేడుకల్లో మనం 2 ముఖ్యమైన విషయాలు గమనించాలి. మొదటిది వందే మాతరం 150 ఏళ్ల వేడుక. బంకీ చంద్ర చటర్జీ గారు రాసిన ఈ పాట మన స్వతంత్ర పోరాటంలో ఒక ఊపిరిగా నిలిచింది. రెండవది ఆత్మనిర్భర్ భారత్. ఈసారి పరేడ్లో మీరు చూసే ట్యాంకులు, మిసైల్స్, విమానాలు దాదాపు అన్నీ మన దేశంలోనే తయారైనవి. తెలుగు రాష్ట్రాల సందడి. ఈసారి మన తెలంగాణ, ఏపీ శకటాలు మన సంస్కృతిని, డిజిటల్ పురోగతిని ఢిల్లీ రాజవీధుల్లో ఎలా చాటి చెప్పాయో చూడటం మనందరికీ గర్వకారణం. రిపబ్లిక్ డే అంటే కేవలం సెలవు రోజు కాదు, రాజ్యాంగం మనకి హక్కులతో పాటు కొన్ని బాధ్యతలను కూడా ఇచ్చింది. దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, చట్టాలను గౌరవించడం, తోటివారికి సహాయం చేయడం, ఇవే మనం దేశానికి ఇచ్చే నిజమైన గౌరవం. 2047 నాటికి వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్గా మారాలంటే మన వంతు కృషి అవసరం. చూశారుగా, ఇది మన రిపబ్లిక్ డే వెనుక ఉన్న గొప్ప చరిత్ర. మరి ఈ సంవత్సరం మీరు గణతంత్ర వేడుకలను ఎలా జరుపుకుంటున్నారు? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ మరోసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.